మామ ఈరోజు మనము ఈ నాకు మొలకతాడి తీసుకున్నాము. అయితే పొద్దున వేస్తే ఏమవుతుందంటే బాగుండదని ఎండపూట చల్లనీళ్ళు వేస్తే మొలక మంచిగా దక్కుతుంది మామ. ఎందుకంటే పొద్దు వేసినాం అనుకో మళ్ళీ తీసిపోతాము, గాలికి ఎండకు మొలక అనేది మాడిపోతుంది. ఎండపూట వేసుకుంటే మంచిగా ఉంటుంది. అలాగే మా అబ్బాయిలు ఇద్దరు వచ్చారు. వచ్చి ఎండకు తట్టుకోలేక ఇక్కడ స్నానం చేస్తుండు. ఈయన ఒక అబ్బాయి, అక్కడ ఒక ఆయన ఉండు. నేను వీడియో తీస్తాను, సిగ్గు పడుతుండు. అలాగే కూడా మనము ఇటు చుట్టూ అనొచ్చేది ఫెన్సింగ్ అనేది మనకి పందులే కానీ బర్రె వస్తాయని వేయడం జరిగింది. ఎందుకంటే మనం ఊరికే నైట్ పూట కావాలండి నిద్ర లేకుండా మన ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. అలాగే మనకు ఇట్లా పండుకుంటే ఏదన్నా పురుగు వచ్చి ఏదైనా అనుకోని సంఘటనలు జరుగుతాయని మనము ఇలా నార్మడికి అలాగే మనకు పచ్చిగడికి కూడా మనం ఫెన్సింగ్ వేయడం జరిగింది. ఎందుకంటే మనం ఫెన్సింగ్ వేయడం ముఖ్య కారణం ఏంటంటే మనకు ఈ నారుకు బర్రెలు కొట్టడం వల్ల ఖరాబ్ అవుతుంది. అలాగే పచ్చిగడ్డి కూడా తింటున్నాయి. మనకి ఎండాకాలం ఎప్పుడైనా వరి కోతలు కోసినప్పుడు పచ్చిగడ్డి అనేది దొరుకుతలేదు. దానివల్ల మనం ఫెన్సింగ్ వేస్తే బయటికి నుంచి వచ్చే దూడలు ఏవి కూడా రావు. మనం ఎప్పుడైనా బర్రెకు నెల మొత్తము కానీ 365 రోజులకు 65 రోజులు పచ్చిగడ్డి ఇస్తే బర్రె అనేది పాలు కూడా మంచిగా ఇస్తుంది. ఎప్పుడు కూడా మనకు ఇట్లా తన్నకుంటూ ఇస్తాయి. అది తనే టైం తండుతుంది. ఎందుకంటే పచ్చిగడ్డి లేకపోతే ఏమవుతుందంటే మనకు 2-3 నెలలు ఇచ్చిన తర్వాత మనం చేనులు పోయగానే పచ్చిగడ్డి బంద్ చేస్తే బర్రె అనేది పాలు ఇయ్యదు. మనకు చేనులు పోయగానే ఏం చేస్తున్నామంటే బర్రె వదిలిపెట్టి పచ్చిగడ్డి అనేది ఉండలేదు. దానివల్ల మనం ఫెన్సింగ్ వేసుకున్నాము. మనకు సంవత్సరం పొడుగుతున్న పచ్చిగడ్డి ఉంటుంది. బర్రెకు కూడా మంచిగా మంచి పచ్చి మేత అందుతుంది.